Hi friends, welcome to the YouTube channel Civil Site Engineer. Friends, ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం స్లాబ్ కాంక్రీట్ గానీ కాలమ్ కాంక్రీటింగ్ గానీ మనం విత్ మెటీరియల్స్ తోని అంటే మిల్లర్ తోని వేయడం బెస్టా లేకపోతే ఆర్ఎంసీ యూజ్ చేసి వేయడం బెస్టా అంటే యాజ్ పర్ స్ట్రెంత్ వచ్చేస్తే మనకు రెండు ఈక్వల్ గా వస్తాయి. మనం మిక్సింగ్ కరెక్ట్ చేయకపోతే ఇందులో కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. అదే ఆర్ఎంసీ అయితే మిక్సింగ్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి అందులో స్ట్రెంత్ లో ఏం ప్రాబ్లం ఉండదు. మిల్లర్ తో కూడా మనం దగ్గర నుండి చేయించుకుంటే అది కూడా బాగానే వస్తుంది. అయితే మనకి ఇక్కడ టాపిక్ వచ్చేసి మనము కాస్ట్ అనేది ఎంత పడుతుంది, మెటీరియల్ తోని మనం తీసుకొని మిల్లర్ తో నేపిస్తే బెస్టా లేకపోతే కాంక్రీట్ తో నేపించుకుంటే బెస్ట్, అది ఆర్ఎంసీ పెట్టి వేయడం బెస్టా. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి సివిల్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాలమ్స్ కాంక్రీట్ ఎంత పడుతుంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది ప్రజెంట్ నేను చేస్తున్న సైట్లో వచ్చేసి ఇంత డ్రై వాల్యూమ్ వచ్చేసి 22.15 క్యూబిక్ మీటర్లు పడుతుంది. అయితే మనము యాజ్ పర్ మిల్లర్ వెళ్తే మనం ఇది క్వాంటిటీ ఎలా చెక్ చేసామంటే 1.25% నేను ఇక్కడ తీసుకున్నాను ఎక్స్ట్రా డ్రై వాల్యూమ్ టు వెట్ వాల్యూమ్. డ్రై వాల్యూమ్ వచ్చి 22 ఇది 22% ఒకసారి నేను జూమింగ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది విత్ మెటీరియల్. ఈ టోటల్గా నాకు వచ్చేసి 22.15 క్యూబిక్ మీటర్ అనేది నాకు కాస్ట్ అనేది, అది క్యూబిక్ మీటర్ క్వాలిటీ అనేది మనకు పడుతుంది. ఇది వచ్చేసి డ్రై వాల్యూమ్. వెట్ వాల్యూమ్ కన్వర్ట్ చేసుకోవడానికి 1.25% ఎక్స్ట్రా తీసుకున్నాను. వెట్ వాల్యూమ్ వచ్చేసి 27.69 వచ్చేసింది. దీన్ని బట్టి నాకు టోటల్గా M20 గ్రేడ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేసి ఇంత క్వాంటిటీ అనేది మనకు కావాలి. దీన్ని యాజ్ పర్ ఇంత సిమెంట్, నెంబర్ ఆఫ్ సిమెంట్ వచ్చేసి 145 బ్యాగ్స్ కావాలి. సిమెంట్ వచ్చేసి శాండ్ వచ్చేసి 12 టన్స్ శాండ్ కావాలి. మెటల్ వచ్చేసి 23 టన్స్ మెటల్ కావాలి. మనకు మార్కెట్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ 300 పర్ బ్యాగ్ చిట్నాట్ సిమెంట్ నడుస్తుంది, అదే వేస్తున్నాం. 580 అనేసి శాండ్ పర్ టన్ను, మెటల్ వచ్చేసి 480 పర్ టన్ను. టోటల్గా నాకు వచ్చేసి 61,500 రూపీస్ అనేది పర్ ఫ్లోర్కి అనేది పడుతుంది. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేది తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనం మిల్లర్ పెడతాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి నాకు ఇక్కడ చూడండి 10 ఇవి 19, టోటల్గా 32 నెంబర్స్ ఆఫ్ కాలమ్స్. 32 నెంబర్ ఆఫ్ కాలమ్స్కి నాకు మిల్లర్ కాస్ట్ వచ్చేసి 15,000 పడుతుంది. ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చేసి 2,000 ఎక్స్ట్రా ఛార్జెస్ అవి అవుతుంటాయి మిల్లర్ వాళ్ళకి కూడా కానీ ఇలాంటివి. టోటల్గా నాకు 78,500 అనేది కాస్ట్ విత్ మెటీరియల్ వేయడం వల్ల పడుతుంది. ఒకసారి మనము ఆర్ఎంసీ వేయడం ద్వారా మనకు ఎంత కాస్ట్ పడుతుందో చూద్దాం. కాలమ్ కాంక్రీట్ విత్ ఆర్ఎంసీ వచ్చేసి టోటల్గా మనకు డ్రై వాల్యూమ్ వెట్ వాల్యూమ్ ఉండదు. మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు ఎన్ని క్యూబిక్ మీటర్లో ఉందో దానికి కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి 22.15 మనం డ్రై వాల్యూమ్ వెట్ వాల్యూమ్కి వెళ్ళము. మన ఏరియా అనేది ఇంత. ఈ ఏరియా ప్రకారం ఆర్ఎంసీ వేస్తే మనకు ఆర్ఎంసీ వచ్చేసి 3,500 అని పడుతుంది. క్వాంటిటీ ఇంత కాబట్టి టోటల్గా మన 77,525 రూపీస్ పర్ ఒక ఫ్లోర్కి. టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి 7,725. దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇంకేమి ఉండవు. విత్ క్వాలిటీ చెకింగ్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెళ్తారు. టోటల్గా డిఫరెన్స్ వచ్చేసి ఇది 678 పడుతుంది, ఇది 77 పడుతుంది. టోటల్గా దీని డిఫరెన్స్ వచ్చి 1,000 రూపీస్ అంటే 975 చేంజ్ 1,000 రూపీస్ వరకు మనకు డిఫరెన్స్ వస్తుంది పర్ ఫ్లోర్కి. అంటే దీని ప్రకారం చూసుకుంటే మనకు మిల్లర్ ద్వారానే మనకు ఎక్కువ కాస్ట్ అవుతుందని తెలుసుకోవచ్చు. అదే నా సజెషన్ ఏంటంటే, నా సజెషన్ కూడా ఆర్ఎంసీ ద్వారా వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. ఈ మిల్లర్లో వచ్చేస్తే కొన్ని మనం చేంజెస్ చూసుకోవాలి, అక్కడ కరెక్ట్ వేసురా చూసుకోవాలి, కొద్ది కష్టం ఎక్కువ అవుతుంది దీనివల్ల మిల్లర్ ద్వారా. అదే ఆర్ఎంసీ వేసుకుంటే ఇలాంటివన్నీ వాళ్ళే చూసుకుంటారు, మనం జస్ట్ అకౌంటే సరిపోద్ది. ఇది నా సజెషన్ బ్రో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటా. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇలాంటి సివిల్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.